హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. నిన్న సీతారామ కళ్యాణం చూసాం కదండి. ఇంకా అందరికీ ఆ రాముల వారి ఆశీస్సులు, ఆ సీతమ్మ వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మేమైతే గుడి దగ్గరికి నిన్న ఇలా బాజా భజంత్రీలతో స్వామివారి గుడికి ఇంకా కళ్యాణ సామాన్లు తీసుకుని ఇలా ఊరేగింపుగా వెళ్ళాము గుడి దగ్గరికి. మా పిన్ని చిన్నాన్నగారు, మా బంధువులు అందరూ వెళ్తున్నాము. పిన్ని చిన్నాన్నగారు అయితే పీటల మీద కూర్చున్నారు. ఇక మా బంధువులు మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మా చిన్ననాటి నుండే ఉండే మా వీధిలో ఆంజనేయ స్వామి గుడి అండి. ఇది మా తాతల నాటి కట్టించిన గుడి. ఇంకా ఈ గుడిలోనే మా వంశపారంపర్యంగా ఎవరో ఒకరు మా కుటుంబ సభ్యులు ఇక్కడ పీటల మీద కూర్చుంటారు. ఈరోజైతే నాన్నగారు తమ్ముడు మా పిన్నినండి, మా చిన్నాన్న పిన్ని. ఇంకా స్వామివారి గుడి దగ్గర నుంచి అయితే కళ్యాణ ఉత్సవమూర్తులను అయితే ఒక్కొక్కరికి ఇచ్చి స్వామివారిని బయట రావు చెట్టు ఉంటుంది, అక్కడ మండపాలు పందిళ్ళు ఏర్పాటు చేశారు. అక్కడైతే కళ్యాణం చేస్తారు. గుడిలో కొంచెం ఇరుకుగా ఉంటుందని రోడ్డు మధ్యలో 4 వీధుల్లో చేస్తారు. విగ్రహాలు తీసుకుని అయితే ఈ ఉత్సవమూర్తుల్ని అక్కడికి తీసుకువెళ్తున్నాము పందిళ్ళలోకి. చూడండి, ఆ సీతమ్మవారు ముస్తాబై పెళ్ళికి ఎంత బాగా వస్తున్నారో, తీసుకెళ్తున్నారు. నాన్నగారు అయితే ఇది తీసుకెళ్తున్నారు రాముల వారిని. ఆ జంజం వేసి చొక్కన బొట్టు పెట్టగానే. ఇదైతే ఆంజనేయ స్వామి గుడి అండి. ఇదే చిన్నప్పటి నుండి ఉండే గుడి. ఈ గుడిలో అన్ని రకాల దేవతామూర్తులు గుడి చుట్టూరు ఉంటారు. వినాయకుడు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, ఇంకా అన్నీ ఏ పండగ వచ్చినా ఈ గుడిలోకి వెళ్తే సరిపోతుంది. అక్కడే అన్ని ఉత్సవమూర్తులు ఉంటారు. ఇదైతే బాబా గారు, ఇంకా కనకదుర్గ అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడే షష్ఠికి పాలు అవి పోస్తాము. ఇంక ఇదైతే పందిరి దగ్గరికి వచ్చేసాము. ఇంకా కళ్యాణానికి అయితే స్టేజ్ మీద పెట్టేశారు. ఇంకా మొదలు పెట్టేశారు పూజ అయితేను. కళ్యాణం జరుగుతుంది. మా మనవడు చూడండి గౌతమ్ అటు ఇటు స్టేజ్ చుట్టూరు ఒకటే దిగా ఉత్సాహంతో ఆడుకుంటున్నాడు. ఇంకా స్వామివారి పూజ అయితే మొదలైపోయింది. కళ్యాణం మొదలైంది. ఇంకా విసనకర్రలు ఇస్తారండి కళ్యాణోత్సవంలో. ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నదే కదా ఈ రాముల వారి కళ్యాణానికి విసనకర్రలు పంచిపెట్టేస్తున్నారు. మధ్య మధ్యలో మంచినీళ్ళు బదులుగా ఇప్పట్లో పాలు ఇస్తున్నారు, బాదం పాలు. అందరికీను జ్యూసులు తాగేవారికి జ్యూసులు ఏర్పాటు చేశారు. ఎండలు కదండి, అందరికీ దాహం వేస్తుంది, ఎవరికి వాళ్ళ ఇబ్బంది కలగకూడదు అని ఏర్పాటు చేశారు గుడి యాజమాన్యం వారైతేను. ఇంకా కళ్యాణం అయితే చాలా ఆనందవైభవంగా జరిగింది. ఇంకా భోజనాలు అయితే అయిపోతున్నాయి. మా మనోడు చూడండి ప్లేట్లో పెట్టిస్తే పిల్లలందరితో పాటు తింటున్నారు. ఇంకా ఇదైతే హైదరాబాద్లో మా చుట్టాలు చేసుకున్న కళ్యాణోత్సవం. వాళ్ళు కూడా క్లిప్స్ పంపించారు, అది మీకు చూస్తారని పెడుతున్నాను. ఆ సీతారామ ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఇంక ఇంతేనండి. బాయ్, థ్యాంక్ యూ.